చిరుకుడలు తెచ్చాను, పాతులు పడేటి తిట్టాను, కొట్టాను, ఎడగా తిరిగి తన్నాను. నా మాట ఇలా మన ఊరు కూడా తీసుకొచ్చాను. దానికి ఏడు పంతులు పెట్టాను. తొందరగా మేమన వెళ్ళంపు. కడుక్కొని పూజకి స్నానం చేసినా లేదమ్మా అడగల కరెక్ట్ కూడా కడుక్కునే లేదా లేకుండా రావాలి. రా తెచ్చాను. నా మాట భార్య ఈ కులం మంచిది కాదు, ఈ జాతి మంచిది కాదు, దాని నావ మంచిది కాదే. నేను చేసుకుని నేను పొరపాటు చేశాను. అవునట్ట నీ అన్న కుమార్తె, నీ చిన్ని కోడాలు, నీ లాస్ట్ కోడాలు నీవు చెప్పుకొని ఎందుకంటే నా మాట ఇంటుందా దాని నీకు కూడా చెల్లెలు కూతురు కదా, రక్త సంబంధమే కదా, మరి చెప్పలేకపోయినావా? అవునే, నా చెల్లి కుమార్తె, నా చిన్ని కోడాలే. నా మాట ఇంట్లో పార్కుల బయటకు వచ్చాం. నామతో తులసమన్నాను, అర్రేగా లెక్కమన్నాను, అలా శివ శివ శంభో శివ పగమన్నాను, ఎనగా తన్నాను. అది కూడా నా మాట ఇంట్లో కొట్టాను, తిట్టాను. సత్య దాని జ్ఞానంతో దాని నామతో విడిపించి అర్రేగలు పెట్టించి అరహర శివ కొనిపించి ఇంటేగలు ఓడి తీసుకోరా అట్లా పలికించకపోతే చూసినా సంబంధమైన సాలిచ్చు. ఆ రోజు చూస్తే ఆడదాన్ని చెప్పావు, ఈ రోజు చూసిన ఆ మాట వెళ్ళేది భార్యతో కొంచెం సాధించుకొచ్చాడని గొప్పగా సరే గాని దాని నామతో విడిపించి అర్రేగలు పెట్టించి అరహర శివ శివుని గురిపించి తీసుకొని వస్తాను కానీ కానీ పలికిస్తావా మరి? అలాగే పలికిస్తాం. వెళ్ళండి. చిన్ని కొడలా నా మేన కొడలా ఏడో కొడలా చిరకల్ల పలికి రామా
బంగారు పాదాలు 10,000 వందనాలు అత్తయ్య. అత్తయ్య నేను ఉండే గేటు వద్దకు మీరే నడుచుకొచ్చారు అత్తమ్మ. నడుచుకొచ్చిన పాదాలని ఎంతగా కందాయో ఏమో అత్తయ్య. అవుతమ్మా ఆయన నువ్వు చేసిన కనకార్యానికి రాక తప్పుతుందా అత్తమ్మా? ఏమమ్మా నేను వచ్చిన కార్యమేమో అలాగే తెలుపడతాయి. అలాగనే తెలుపుతానమ్మా. ఆయన వచ్చిన పని చెప్పడానికే కదా నేను ఇక్కడికి వచ్చాను. అవునత్తయ్య. అమ్మ నా చిన్ని కొడలా, నా మేన కొడలా, నా ఏడో కూడా నా చిన్నగల్లా కొలికి అయినా కానీ మరి మీ అత్తగారి మాట వింటావు కదా? అలాగే వింటానమ్మా. వింటానంటున్నావు కదా? అలాగే మీ మామగారు పెద్దవారు మరి 3 గ్రామాలకు ముడుసుకుదాడు, 7 గ్రామాలు 10. మరి అంత పెద్దవారు వచ్చి మరి వాళ్ళు కొన్న పట్టమేలే పచ్చకు మహారాజు మా రెడ్డి గారు అంతటి పెద్దవారు వచ్చి మరి నీకు బుద్ధి మాటలు చెప్తే మీ మామగారి మాట వినలేదంట కదమ్మా. అత్తయ్య బాబు గారికి ఎంతగానో చూపించేశారు అత్తమ్మా. నాకు అర్థం కాలేదత్తమ్మా. అయినా తల్లి తర్వాత తల్లి లాంటి వారు కదత్తయ్యా. మీరు చెప్తే నేను వింటాను కదత్తయ్యా. అయినా కానీ మీ మామగారు చెప్పిన మాట నీకు అర్థం కాలేదంటున్నావు. అయినా కానీ మరి మీ మామగారి మాట పక్కన పెట్టు. మరి మేనత్తను అవునమ్మా నీ రక్త సంబంధం. అవును కదయ్యా. మరి నీది నాది ఒకే కులమే, ఒకే రక్తమే. అవునత్తమ్మా మన మాట వినాలి. అలాగే నా మాట వింటావు కదమ్మా? అలాగే వింటుందట. అత్తమ్మా నీ మాట వింటే ఎవరి మాట వింటానత్తమ్మా అంటుంది. చున్న చిన్న కొడలు ఎంతగా చెప్తాను చూడు. అత్తమ్మా నీ మాట వింటానంటుంది కదా? అలాగే వింటావు కదమ్మా? అలాగే వింటాను. ఎలా చెప్తే అలాగే పలుకుతావా? అలాగే పలుకుతాను. అలాగే పలకాలమ్మా. అలాగే నమ శివాయ. నమో నారాయణాయ. చిన్ని కొడలా అలా కాదమ్మా. నేను చెప్తున్నదేమిటి, నువ్వు పలికేదేమిటి? అలా కాదమ్మా. అయినా నేనే చెప్తున్నా, ఒకసారి బాగా ఆలకించు. అత్త మాటలు ఆలకించి మామగారి మాటని వినకుండా పోయావు. అత్తగారి మాటను వినాలి. అలాగే వింటావు కదా? అలా నేను చెప్పిన మాట బాగా ఆలకించు. అమ్మా వినే వెళ్ళా చిన్నే పోడలా పోడా. చెప్పే మాట బాగా ఆలోచించావు కదా? అయితే ఎలా చెప్తే అలాగే వింటారు. అలాగే వింటారు. వింటావు కదా? ఆయన నా మాట విన్నావనుకో సరిపాయా. అసయ్య వింటావు కదా? అలాగే వింటారు. ఓం నమ శివాయ. గోవిందా నారాయణ. నా చిన్న నా ఏడు ఎంతో లాగుగా చెప్పిన అయినా కానీ నా మాట కూడా వినలేదు. ఆయన నా మాట విన్నావనుకో నీకు బంగారు టూటియాలు ఊపుతా. నా ఆడవాళ్ళని కూడా వాళ్ళు పడేవాళ్ళు. నువ్వు నా రక్త సంబంధం కాబట్టి వాళ్ళతో నీకు దాసోహం చేస్తా. నా మాట విన్నావనుకో అదే నా మాట వినకూడదనుకో. ఈ అత్త ఎంత మంచిదో అంత చెడ్డదమ్మా. మరి మా అత్త మంచిది అని మురిసిపోతానువేమో. నా మాట విన్నంత వరకే మంచి, అదే నా మాట
పోయినా అనుకో ఎంత మంచు అంత చెడ్డదమ్మా. మరేమనుకున్నావేమో అసలు మీరు చెప్పిన మాటలు నా మనసారా ఆలకించారు కదా అత్తమ్మా. అయితే నేను చెప్పిన మాటలు ఒక్కసారి ఆలకించండి అత్తయ్య. అదేమిటో ఆలకించమ్మా. అలాగే చెప్తాను అత్తయ్య. ఆలకించవే. గోవింద నారాయణ కుటుంబ గోవింద అతగారు అతగారు చిన్ననాడు పుట్టిందయ్యా ఈ చిలకల నామము. అవునా? గోవిందాడే వాక్యం నాకు ముద్దురు పుట్టిందమ్మా. నారాయణాడే వాక్యం నా నాలుగు పుట్టిందయ్యా. అవునా? ఎంత కడిగినా ఎంత తుడిచినా ఈ నామం మాత్రం పోదయ్యా. పోదా? అవునమ్మా. కడిగినా పోదు అత్తయ్య, తుడిచినా పోదు. అవునమ్మా. అప్పుడు పోతుంది కదా, అప్పుడు పోతుందా? ఆయనను ఎవడే గోవిందుడు? అయినా ఆ రోజు నీ తల్లి గారి పెళ్లి చేసి బాలకొండకు పంపించేటప్పుడు చెప్పాలని నీ తల్లి చెప్పలేదా? అత్త మాట